రికార్డింగ్ నెంబర్ 39 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ స్వప్నము సృష్టి అని హెడ్డింగ్ ఉంది. స్వప్నము అంటే మనకు కూడా తెలుసు కళ, సృష్టి అంటే మనం చూస్తూ ఉన్నటువంటి బయట సృష్టి. భగవంతుడు ఒక్కడే ఇన్ని జీవరాశులుగా తనని తాను ఎలా కల్పించుకున్నాడు, ఒక్కడే ఉన్నాడు అని చెప్తూనే ఉన్నారు. ఈ గ్రంథం మొదలుపెట్టినప్పటి నుంచి దైవం ఒక్కడే, వేరే రెండో వస్తువు కూడా లేదు. పోనీ కనీసం కుండలు చేసేవాడికి మట్టి ఒకటి కావాలి కుండ చేయాలంటే, ఈయనకి అది కూడా లేదు. ఆ ఉన్నవాడే సృష్టిగా తానే మారిపోయాడు అనేది అసలు ఎలా సాధ్యమవుతుంది, ఇటువంటి విచిత్రం ఎట్లా సాధ్యమవుతుందని మనకు అనిపించవచ్చు. దానికి ఏం చెబుతున్నారంటే, నీకు కళ ఎలా వస్తుందో భగవంతుడిలో నుంచి సృష్టి అలాగే వస్తుంది. నీ కళలో అనేక విషయాలు ఉంటాయి. ఆ కళలో ఎంతోమంది ఉంటారు, ఎన్నో సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. మరి అట్లాంటప్పుడు ఆ కళ వేరే ఎవరికి ఎంట్రీ లేదు కదా, నువ్వు ఒక్కడివే కదా ఉన్నది. వేరే ఇంకెవరినైనా ఏమన్నా తీసుకొని వచ్చి కళలో ఎన్ని విషయాల్లో వస్తున్నాయి. అనేక దేహాలు ఉన్నాయి, అనేక విమానాలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి. మనం బయట ప్రపంచంలో చూసే ప్రతిదీ కళలో కనపడుతూనే ఉంది. ఇంకో విశేషం ఏంటంటే, చూసేవాడుగా తను ప్రతి కళలో ఉంటాడు. ప్రతి మనిషి తను విట్నెసింగ్ ప్రెజెన్స్గా ప్రతి కళలోనూ ఉంటాడు. తను చూస్తూనే ఉంటాడు. ఆ కళని ఫుల్గా సినిమా చూసినట్టు చూసి ఫాలో చేస్తూనే ఉంటాడు. కళలో ఎవడో ఒక గన్ను పేలిస్తే ఆ గన్ను సౌండ్ వింటాడు నిద్రపోతూ కలగంటూ ఉన్నవాడు. అంటే అర్థం ఏమిటి? కళలో శబ్దము వాడి పక్కన పడుకున్న వాడికి వినపడదు. వీడి కళలో వచ్చిన గన్ను పేలుడనే శబ్దము పక్కన పడుకున్న వాడికి వినపడదు, వీడికి మాత్రమే వినపడుతుంది. అంటే అలా వినగలిగేటటువంటి ఇంటెలిజెన్సు, తన కళను తాను ఉండి చూడగలిగేటటువంటి ఇంటెలిజెన్సు, తన కళలో వేరే రకం ఇంద్రియాలు, వేరే సెన్సెస్ పనిచేసేటటువంటి మెకానిజం భగవంతుడు ఇచ్చాడన్నమాట మనకి. అది చాలా ఆశ్చర్యం. అప్పటికప్పుడు కాసేపట్లో తక్కువని పేలిన పేలుడు వినపడుతుంది. నిద్రపోతూ ఉన్నవాడికి, పక్కనున్నవాడికి వినపడుతుంది. ఇది తమాషా కాదా? అది మనం ఆశ్చర్యంగా అనుకోవటం లేదే. కళ్ళ నుంచి మెలకువ రాగానే మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయింది? టోటల్గా అంత మాయమైపోయిందే. మెలకువ రాగానే సమస్తము మాయమైపోయిందే. కానీ దైవం ఏమిటి? దైవం ఏం చేస్తున్నాడు? తను ఉండి తన కలగా ఈ సృష్టి మొత్తాన్ని తానే తన నుంచే కంప్లీట్గా సృష్టించేస్తున్నాడు. తానే జీవరాశులుగా ఉంటున్నాడు, తానే వాళ్ళ స్వభావాలుగా ఉంటున్నాడు. మన కళలో ఎన్ని గొంతులు వినపడ్డా అన్నీ మన గొంతులే. మన కళలో ఎంతమంది ఏ రకమైన వస్తువులు ఎన్ని ఉన్నా అన్నీ మన స్వరూపాలే. అదే రకంగా భగవంతుడు తానే సర్వము తానే అయిపోయి కళలో ఉన్న కష్ట సుఖాలకి బద్ధుడు కాకుండా ఉంటాడు. మనం మన కళ చూస్తూ ఎఫెక్ట్ అవుతూ ఉంటాము, చాలా ఎఫెక్ట్ అవుతాం. మనం కళలో సుఖం వస్తే ఆనందిస్తాం, దుఃఖం వస్తే బాధపడతాం, శరీర బాధలు వచ్చినప్పుడు భయపడతాం, ఏదైనా చావు వస్తుందేమో అనేటటువంటి సిచ్యువేషన్స్ కళలో వచ్చినప్పుడు గజగజ వణికిపోతాం కళను చూసుకొని. ఈ రకంగా దైవాన్ని చూడకుండా వేరే వస్తువుని చూసినప్పుడు మనిషి బాధపడతాడు, కష్టాలు పడతాడు, బద్ధుడవుతాడు. తన చుట్టూ ఉన్న సృష్టిని తనకన్నా ఇతరంగా చూసినప్పుడు అతనికి ఎప్పటికీ కూడా మోక్షం కలగదు. మోక్షం అంటే ఏమిటి? సర్వత్రా దైవమే ఉన్నాడని తెలుసుకోవటమే, అంతకంటే ఏం లేదు. కళని చూసే నిజం అనుకుంటూ ఉన్నటువంటి జీవుడు బయట ప్రపంచాన్ని కూడా నిజమని అనుకుంటూ ఉన్నాడు. ఇది పెద్ద కళ, అది చిన్న కళ అని గ్రహించలేకపోతున్నాడు. ఈ సర్వత్రా దైవమే ఉన్నాడు, ఇదంతా దైవస్వరూపం. నా కళలో ఎలాగైతే నేనే సర్వంగా ఉన్నానో, ఈ దైవం యొక్క కళ ఇది. దైవమే ఉన్నాడు కంప్లీట్గా ప్రతి వస్తువులో, ప్రతి జీవుడిలో, ప్రతి మనిషిలో అనే విషయం గ్రహించకపోయినందువల్ల సంసార బంధంలో ఇరుక్కుంటున్నాడు అని చెప్పి చెబుతూ ఉన్నారు. సృష్టి మొదట్లో బ్రహ్మదేవుడు తను సృష్టి ఎట్లా చేయాలో తెలియలేదుట, చాలా కష్టపడ్డాడుట, చాలా సంవత్సరాలు తిప్పలు పడ్డాడు అని రాస్తున్నారు. శ్రీహరిని ఎంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వల్ల ఎటువంటి ప్రార్థన చేశాడంటే, తాను ఉండని స్థితి, దైవంలో తను ఉండే స్థితి ధారణ చెందాడు. ఆ భగవంతుడి యందు ధారణ చెందేటంత ప్రార్థన చేశాడు, అంత తపస్సు చేశాడు.
అప్పుడు ఆయన యొక్క బుద్ధి బలం వేస్ట్ అవ్వకుండా, వ్యర్థం కాకుండా ఒక తేజస్సుగా విచ్చుకున్నదిట. అప్పుడు లోకాలన్నిటినీ నిర్మించటం, జీవుల్ని సృష్టించడం, అన్ని తెలివితేటలు, అన్ని ఇంటెలిజెన్సెస్ వచ్చినాయిట. ఎలా వచ్చినాయి ఈ బ్రహ్మదేవుడి కంటే? విష్ణుని లోపల, అంటే ఒక కళలో ఇంకొక కలగనేవాడు ఉంటే, ఇప్పుడు మన కళకి మనం రెస్పాన్సిబుల్ అని అనిపించినా మన పుట్టుకకి దైవం కదా రెస్పాన్సిబుల్. అట్లాంటప్పుడు ఇండైరెక్ట్గా దైవంలోనే ఉన్నాయి కదా ఇవన్నీ. నా కళ కూడా దైవంలోనే ఉందని చెప్పాలి న్యాయంగా. అలా చెబుతూ ఉన్నారు. విష్ణునిలో బ్రహ్మగారి యొక్క కర్తవ్యం, విజ్ఞానం, సకల సృష్టి సమస్తము కూడా కాలం కంట ముందుగా, కాలానికి అతీతమై, బియాండ్ ఎవ్రీథింగ్ శాశ్వత రూపంగా వెలుగుతూ ఉన్నవి. ఇవన్నీ కూడా ఆల్రెడీ విష్ణునిలో శాశ్వత రూపంగా వెలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ విష్ణువులో ఈయన ధారణ చెందినందువల్ల బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని తపస్సు చేసి తన మనస్సును ఆయనలో లీనం చేసుకున్నందువల్ల ఆ శక్తి ఆయనకు వెంటనే వచ్చింది. ఆ విష్ణుమూర్తిలో ఉన్నటువంటి, సర్వత్రా ఉన్నటువంటి వాడి శక్తి ఈయనకి వచ్చింది అని చెప్పి చెబుతున్నారు. మన కళ అంతా, మన కలగనేటటువంటి ఇంటెలిజెన్సు, మన కళని చూసే ఇంటెలిజెన్సు, కళలో శబ్దాలు వినే ఇంటెలిజెన్సు, కళని చూసేటటువంటి ఇంద్రియం, కళలో వాసనలు వస్తాయి, కళలో రుచులు ఉంటాయి. ఇంద్రియాలన్నీ వేరే రకంగా, ఆ కళలో కూడా పనిచేసే ఇంద్రియాలు వేరే, సెన్సెస్ వేరే ఉన్నాయి. ఆ సెన్సెస్ని గ్రహించే ఒక ఎంటిటీ ఉంది. ఆ ఎంటిటీయే నేను అని అనిపిస్తుంది. నేను చూస్తున్నానని చూస్తాను కళ. అటువంటప్పుడు ఆ ఇంటెలిజెన్స్ అంతా నాలో ఉన్నట్టే కదా. అట్లాంటప్పుడు మరి భగవంతుడిలో ఆ మొత్తం సృష్టికి సంబంధించిన విజ్ఞానం అంతా ఉండబట్టే ఆయనని తలుచుకొని ఆయన గురించి తపస్సు చేయంగానే ధారణ నిలిచి, అంటే నిశ్చలత వచ్చి ఆయన ఇంటెలిజెన్స్ ఈయనకి రావడం అనేది జరిగింది. తాను కూడా విష్ణుమూర్తిలో నుంచే వచ్చాడు. తన మొత్తం తన ఇంటెలిజెన్సెస్, తను చెయ్యవలసిన కర్తవ్యము, తన విజ్ఞానం మొత్తం ఆ దైవం లోపల ఆల్రెడీ బియాండ్ ఎవ్రీథింగ్ అది ఉన్నది ఆ ఇంటెలిజెన్స్. సో హీ కుడ్ టచ్ దట్ అనమాట. కళ కనటం, కళలో నుంచి మెళుకు రాగానే ఓహో ఇది కళ అని గ్రహించటం. ఇంతమంది, ఇంత సృష్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? కళంతా మొత్తం మాయమైపోయిందే. దానికి మనమేం ఆశ్చర్యపోవటం లేదే. ప్రతి విషయం టేకెన్ ఫర్ గ్రాంటెడ్. మనకి ఆలోచించమే, ఇంతమంది ఎలా వచ్చారో, కళ అంటే ఇలా ఉంటుంది అనుకోవటం, ఊరుకోవటం, దాన్ని ఒక మూడి వేసేసి పక్కన పడేసేయటం, కాన్సెప్చువలైజ్ చేసి కళ అంటే ఇదేనండి అంటే పక్కన పడేయటం. అంతేగాని మన కళలో ఇన్ని శబ్దాలు వచ్చినాయి, ఇంతమంది ఉన్నారు, ఇవన్నీ ఎలా సృష్టి జరిగింది, నేను మళ్ళీ నా కళని నేను ఎలా వినగలుగుతున్నాను, నా కళని నేను ఎలా చూడగలుగుతున్నాను, ఇన్ని రకాల గొంతులు, ఇన్ని రకాల మనుషులు, ఇన్ని రకాల నడకలు, ఇన్ని రకాల సన్నివేశాలు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇది నాలో నుంచే వచ్చింది. మళ్ళీ ఇంటెలిజెన్స్ అంతా నాలోకే వెళ్ళిపోయింది. అంటే నేను ఆ ఇంటెలిజెన్స్తో ఉన్నానన్నమాట. అది కలగనే ఇంటెలిజెన్స్ అనేది నాకు న్యాచురల్గా ఉన్నదన్నమాట. అంటే దైవంలో మొత్తం సృష్టి చేయగలిగేటటువంటి ఇంటెలిజెన్స్, సృష్టిని ఆయన తనలాగానే బయటికి తీసుకొని రాగలడు. ఆయనకి వేరే వస్తువులు అక్కర్లేదు. తానే సమస్తము అయిపోయి మనం మన కళను ఎలా సృష్టించుకుంటామో ఆయన సృష్టి మొత్తాన్ని అలా తానే సర్వత్రా ఉండగలడు. ఆయనని కాకుండా మనం వేరే వస్తువుని సృష్టిలో చూసినప్పుడు మనము మోహంలో పడతాం. వేరే వస్తువు, రెండో వస్తువు, ఆయన కాదు, భగవంతుడు కాదు, వీడు వేరు, వాడు వేరు అని పేర్లు పెట్టుకొని వేరు పడిన కొద్దీ మనకి మోహము అనేటటువంటి ఒక మూఢత్వం వస్తుంది. మోహము చెందినవాడు రాస్తున్నారు ఇక్కడ. వేదాన్ని కూడా అది ఏదో మాటలు చెప్పారండి అన్నట్టుగా, కథ చదువుకున్నట్టుగా చదువుకుంటాడు. గ్రంథాన్ని, సంభాషణని చదువుకుంటాడట. సంభాషిస్తులో వెనకాల నుంచి సంభాషించేవాడు అక్కడ పరమాత్మ. ఆ వేద గ్రంథం అంటే పరమాత్మే స్వయంగా చెప్తూ ఉన్నటువంటిది. అది అక్కడ పరమాత్మ ఉన్నాడు అని చెప్పి మర్చిపోతాడు. మర్చిపోయినప్పుడు మోహంలో పడతాడు. సంభాషించే వాళ్ళల్లో ఉన్న అంతర్యామిని మర్చిపోయి వ్యక్తుల సంభాషణ మాత్రమే వింటాడు. విన్నప్పుడు
దాంట్లో ఉన్న రాగద్వేషాలకి గురవుతాడు. ఎందుకంటే తాను సపరేట్ అయిపోయి ఆ దైవాన్ని చూడలేక సర్వత్రా ఎప్పుడైతే ఇతరాన్ని చూస్తాడో తను కూడా సపరేట్ అయిపోతాడు. సపరేట్ అయిపోయినప్పుడు వెంటనే ఏమవుతుందంటే ఆ మాట్లాడే మాటల్లో మంచి చెడు రాగము ద్వేషము అనేకము తనలో ఉన్నవన్నీ కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఈ సబ్జెక్ట్ అన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందో చెబుతున్నారు. గ్రంథంలో విషయం గ్రహిస్తాడు కానీ ఆ గ్రంథానికి మూలం ఎవరు, దాన్ని ఒక మనిషి రాశాడు. ఆ రాసిన వాడి వెనకాల సంకల్ప శక్తిగా దైవమే ఉన్నాడు అనే మాట అసలు కంప్లీట్గా మర్చిపోయి సృష్టిలో లయమైపోయి సృష్టి కనపడేదే నిజం అనుకొని అందువల్ల తాను ఒక్కొక్క విషయాన్ని నమ్ముతాడు, ఒక్కొక్క విషయాన్ని నమ్మడు. తన దృష్టితో చూస్తాడు ప్రతి విషయాన్ని. పాయింట్ ఆఫ్ వ్యూ అంటాడు. దాంతో ఆ వాడి ప్రజ్ఞంత పరిమితమై గ్రంథంలో లోపాలు తనలోని లోపాలకి గురవుతాయి. తనలో అవే లోపాలు ఉంటాయి, అందుకే అక్కడ అవి లోపాలు కనపడతాయి ఆయనకి. తర్వాత ఆ లోపాలన్నీ కూడా చదివేవాడి మనసులోంచి పైకి వస్తాయి. ఎందుకంటే ఒక విత్తనాన్ని మనం నీళ్లు పోసి పెంచటం మొదలుపెట్టాం, అదేమిటో మనం తెలుసుకోవటంలా. అలా కాకుండా ఉన్నవాడు అంతర్యామే. ఎంత చేసినా, ఏది చదివినా, ఏ గ్రంథం రాసినా ఇక్కడ ఉన్నవాడు మొత్తం అంతర్యామే. లోపల దైవమే ఉన్నాడు. ఈ పుస్తకం వెనకాల, ఆ పుస్తకం రాసిన వాడి వెనకాల దైవమే ఉన్నాడు అని చదివితే కార్యకారణాలన్నీ చక్కగా ఫ్లవరింగ్ అవుతాయి. ఆ గ్రంథంలో ఉన్నవన్నీ లోపాల ఏమీ కనపడకుండా చక్కని జ్ఞానం కలుగుతుంది. అది అసలైన వేదం. నువ్వు ఏ గ్రంథాన్ని చదివినా, ఏ వేద గ్రంథాన్ని చదివినా, ఏ పురాణ గ్రంథాన్ని చదివినా కూడా దీని వెనకాల పరమాత్మ సంకల్పమే ఉన్నది. ఈ పుస్తకానికి గ్రంథకర్త ఎలా రాయగలిగాడు, వీడికి కళ ఎలా వచ్చింది, ఆ దైవంలో లేని కళ మనం ఎలా కనగలుగుతున్నాం, ఈ పుస్తకం మొత్తం అతను ఎలా రాయగలిగాడు, ఆ దైవం అనేటటువంటి అంతర్యామి ప్రజ్ఞలో నుంచే వచ్చింది ఇది అని మర్చిపోకుండా ఉండాలి. ఆ రకంగా చదువుతూ ఉన్నప్పుడు అన్నీ చక్కగా అర్థమవుతాయి. ఈ స్థితిని ఒకతను అనుభవించాడు. అతను ఏంటంటే ఎమర్సన్ అనేటటువంటి ఒక ద్రష్ట లోకంలో అన్ని గ్రంథాల గురించి ఇలా చెప్పాడు ఆయన. దేర్ ఆర్ నో బ్యాడ్ బుక్స్ ఇన్ దిస్ వరల్డ్, దేర్ ఆర్ ఓన్లీ బ్యాడ్లీ రిటర్న్ బుక్స్ ఉన్నాయిట. అప్పుడు వేదం కూడా వాడికి కొన్ని కర్మలుగా వాని ఫలితాలుగా మాత్రమే కనపడుతుంది. అలా గనక చదివితే వేదం కూడా వేరువేరుగా కనపడుతుంది. సృష్టిలో ఇమిడి ఉన్న జ్ఞానం వేదం అనేటటువంటి మాట మర్చిపోతాడు. తనలో ఇమిడి ఉన్న గ్రహణ శక్తి దాన్ని చదువుతోంది. తనకు ఆ గ్రహించే శక్తి లేకపోతే, చదివే శక్తి లేకపోతే, కళ్ళతో చూసి అక్షరాలు చదివి గ్రహించే శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే అది పరమాత్మ అనుగ్రహమే. అంతర్యామి చదువుతున్నాడు, మనమేదో చేస్తున్నామని అనుకుంటున్నాం, అది అంతర్యామి ప్రజ్ఞ. సృష్టిలో ఇమిడి ఉన్న జ్ఞానమే వేదము అని తనలో ఇమిడి ఉన్న, తనలో ఒకటిగా ఉన్న గ్రహణ శక్తే దాన్ని చదువుకునేవాడు. ఈ గ్రహణ శక్తి లేకపోతే ఎలా చదువుతావు, ఎలా వింటావు, ఎలా అర్థం చేసుకుంటావు? సృష్టిని అనుభవించటం కూడా తెలియని వాడికి జీవితం అంతా ఎట్లా ఉంటుందంటే ఏదో ఆశపడి పనులు చేస్తూ ఫలితాలు కోరుతూ సుఖమో దుఃఖమో తప్ప తను బతకటం అనేది వాడికి ఉండదు అని రాసేసారు ఇక్కడ. అట్లాంటి వాడు స్వర్గం నరకం మిగతా మొదలైన వాటికి సంబంధించిన తన పరిచయమే జీవితం అనుకుంటూ ఉంటాడుట. స్వర్గం అంటాడు, నరకం అంటాడు, కష్టం అంటాడు, సుఖం అంటాడు. సుఖపడటానికి డబ్బు సంపాదించటంలో అహోరాత్రాలు రాత్రి పగళ్ళు కష్టపడతాడు కానీ సుఖము అనే పదం ఊరికే మనస్సులో మిగులుతుంది కానీ సుఖం మటుకు కలగదు. శ్రమ అంతా వ్యర్థమైపోతూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇది ఒక గుర్రానికి కర్ర కట్టాడు ఒకడు ముందర. కర్ర కట్టి ఆ కర్రకి పచ్చిగడ్డి పెట్టాడు. ఆ పచ్చిగడ్డి చూసి ఆ గుర్రం కంటిన్యూస్గా పరిగెత్తుతుంది. ఎప్పటికొప్పటికి అది అందుకుంటానని దానికి ఆశ. మనం ఎదురు చూసేటటువంటి సుఖం అలా ఉంటుంది. అంతర్యామిని మర్చిపోయి, భగవంతుడే ఉన్నాడు సర్వత్రా అనే మాట మర్చిపోయి, అది ఏదో కావాలి అనే తపనతో మనము ఆశతో పరిగెత్తే పరుగు ఆ గుర్రం యొక్క పరుగులాగా ఉంటుంది. మనమే ఆలోచించుకోవచ్చు, మన జీవితం అంతా ఎప్పుడో సుఖపడాలని ఏవో చేస్తాం, ఒక ఐడియాతో, ఒక కాన్సెప్ట్తో, ఒక కోరికతో పనులు చేస్తాం. అట్లా పనులు చేసిన వాడు ఎప్పటికీ కూడా సుఖం అనేదాన్ని పొందడు.
అట్లాగే దైవాన్ని తెలుసుకోవటం కూడా అతని జీవితానికి అవ్వదు, మోక్షమే దొరకదు అని చెప్పేస్తున్నారు. ఎందుకంటే దైవం సర్వత్రా ఉన్నాడనేది ఎంత సింపుల్గా నీ కలలో నువ్వు ఉన్నట్టే దైవం సర్వత్రా ఉన్నాడని చెబుతూ ఉన్నారు. అది తెలుసుకోలేకపోతున్నాం మనం. అందుకని చెప్పి ఏమవుతుందంటే భగవంతుడు సర్వజీవులలో ఈశ్వరుడై ఉన్నాడు అనేది మర్చిపోయినందువల్ల మనం దేన్ని కోల్పోతున్నాం? ఆ సర్వేశ్వరుణ్ణి కోల్పోయి సర్వసాధారణ సామాన్య జీవులైపోయి బాధలు పడుతున్నాం మనం అని చెబుతున్నారు. భగవంతుడు జీవులలో ఈశ్వరుడై ఎలా మెలగాలో కూడా తెలియజేస్తున్నాడు. ఆ భగవంతుడు మొత్తానికి ప్రభువు. దేనికి ప్రభువు? నిద్రకి, కలకి, స్థితికి, జననానికి, మరణానికి, స్థితికి ప్రభువు కాబట్టి వాటిల్లో చిక్కుకోకుండా, అందులో ఉన్న కష్టసుఖాల్ని, సుఖదుఖాల్ని అనుభవించకుండా సత్యస్వరూపుడై సృష్టిలో ఉన్న అన్ని రకాల విషయాలకి ఆనందిస్తూ ఉంటాడంటే ఎగ్జైట్ అయిపోయి మనం బాధపడుతుంటే ఆయన నవ్వుతూ ఉంటాడని కాదు. మెదలకుండా తటస్థంగా చూస్తూ నాటక దీపంలాగా ఉంటాడు. తను లేకపోతే ఈ సృష్టి లేదని ఆయనకి తెలుసు. ఊరికే చూస్తూ ఉంటాడు అంతే. అదే ఆనంద స్థితి. ఏ మార్పు లేనటువంటి నిర్వికారము అంటే ఏ వికారములు, ఏ మార్పులు లేనటువంటి స్థితే ఆనంద స్థితి. అతనిని సేవిస్తే మనకు కూడా అట్లాంటి స్థితి కలుగుతుంది. కానీ వేరే ఇతరాల్ని గమనించిన కొద్దీ, ఇతర విషయాల్ని చూసిన కొద్దీ సృష్టిలో వాటితో మనకెప్పుడు కూడా కేవలత్వం లభించదు. కేవలత్వం లభించకపోతే సంసారబంధం తొలగదు. కేవలత్వం అంటే ఏమిటి? సర్వసాధారణత్వం, మోస్ట్ సింపుల్, సర్వసామాన్యం, సాధారణం, జస్ట్ డౌన్ టు ఎర్త్ అన్నమాట. సర్వసాధారణత్వాన్ని తెలుసుకున్నప్పుడు దైవాన్ని చేరుకోవటం తేలికవుతుంది. 3 రకాలుగా ఉంది. కనేవాడు, మేలుకొనేవాడు. కల వస్తుంది, మేలుకు వస్తుంది, ఇదొకటి. కళని అనుభవిస్తూ ఉంటాడు ఒకడు. స్వప్నంలో విశేషాలు, అందులో ఆ కళలో ఏం జరిగినాయి అనే 3 విషయాలు ఉన్నాయి. కళ నుంచి మేల్కోవటం, కళలో అనుభవించటం, 3 విశేషాలు ఉన్నాయి. అందులో కళలో ఉండి చూస్తూ ఉన్నప్పుడు అజ్ఞానంలో చిక్కుకుంటాం. ఎందుకంటే కలగనేటప్పుడు ఎవడైనా అది నిజమనే అనుకుంటారు, అది కూడా సహజమే. అది నిజం అనుకున్నప్పుడు అజ్ఞానంలో పడ్డాడు అంటారు. ఆ మెళుకు వచ్చి తాను అయ్యో ఇది కళ అనుకోగానే జ్ఞానాన్ని పొందుతాడు అని చెబుతూ ఉన్నారు. ఈ 2 స్థితులు, అజ్ఞానము, జ్ఞానము, తెలియని స్థితి, తెలిసిన స్థితి అనేది చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా ఉంటుంది. కానీ పరమాత్మకు మటుకు స్వప్నం లాంటి తన సృష్టిలో తాను మెలకువగానే ఉంటాడుట పరమాత్మ. మనకేమో మనం నిద్రపోతే కానీ కల రాదు. తన సృష్టి మొత్తం తాను మెలకువగా ఉన్నందువల్లనే ఇంత చైతన్యవంతంగా ఉంది సృష్టి అంతా కూడా. మన కళ ఎలా ఉంటుంది? కళని ఊరికే చూస్తాం కానీ మనకి ఏ అధికారము లేదు. కళలో విషయాల మీద మనకి ఏ కంట్రోలు లేదు. కళలో జరుగుతున్న కథ ప్రకారం తను నడుచుకోవాల్సిందే కానీ తన ఇష్ట ప్రకారం కళని మార్చుకోలేడు. అదే రకంగా మూఢుడైన వాడు, మోహం చెందినవాడు తన అభిప్రాయాలకు బానిసై జీవిస్తాడు. తనకు కావాల్సినట్లుగా తన అభిప్రాయాల్ని మార్చుకోలేడు. దీన్ని గమనించి తెలిసినవాడు జీవితంలో సన్నివేశాలని, సాధన సంపత్తిని తనకు కావాల్సినంత వరకే గ్రహించి మిగతా వాటిని పట్టించుకోకుండా ఉంటాడు. ప్రవహించే నదిలో తనకి తాగటానికి ఎంత నీళ్లు కావాలో అంత మటుకు తీసుకుంటాడు కానీ దాంట్లో దూకి ఎంత లోతుంది ఏమిటి అనే అనవసరమైన విషయాల జోలికి వెళ్ళడు అని బుద్ధిమంతుడు అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఏం చెబుతున్నారంటే కళ చూస్తూ ఉన్నటువంటి వాడు ఫస్ట్ పర్సన్. కళని చూడటము అనేవాళ్ళు ఎవరంటే మనమే అక్కడ ఫస్ట్ పర్సన్. కానీ స్వతంత్రించి మన కళని మనం క్రియేట్ చేసుకోలేము. కానీ మనకు తెలిసిన విషయాలే మన కళలో వస్తాయి. అంటే మన తెలిసిన ప్రజ్ఞకి సంబంధించిన విషయాలే కళలోకి వస్తాయి. తెలియనివి మనకి కళలోకి రావు. అంటే స్మరణ రూపంతోనే దిగి వస్తుంది ఆ కళ కూడా. అదే రకంగా చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీహరిని స్మరించటం ద్వారా ఆ శ్రీహరిలో ఉన్న మొత్తం విజ్ఞానము ఆయనలోకి దిగి వచ్చింది అని చక్కగా చెప్పారు ఇక్కడ. దానివల్లనే ఈ సృష్టి చేసేటటువంటి ప్రజ్ఞ ఆయనకి కలిగింది అని చెప్పారు. ఇక్కడ వేదము జీవుడు అని హెడ్డింగ్ ఉంది. ఇక్కడ ఒక గొప్ప విషయం చెబుతున్నారు. జీవుడికి అసలు దైవం అనే జ్ఞానం ఎట్లా కలుగుతోంది? దైవం అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? కనపడ్డు కదా.
అంటే దానికి కూడా అతనిలో ఉన్న జీవుడిలో ఉన్న పరబ్రహ్మ జ్ఞానమే కారణం. తనలో ఉంది కాబట్టి మనం అందరం దైవంలో ఉన్నాం కాబట్టి దైవం మనలో ఉంటాడు న్యాచురల్గా. ఆ దైవం మనలో ఉన్నాడు కాబట్టి మనకు ఆ భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం వచ్చింది అంటున్నారు. అది ప్రతి మనిషిలో ఒక ప్రజ్ఞలాగా టెంకాయలో నీళ్లు ఎంత సహజంగా ఉంటాయో అంత సహజంగా ఉంటుంది. తన హృదయ స్పందనగా ఉంటుంది, ప్రాణాపానాలుగా ఉంటుంది, శ్వాసగా ఉంటుంది, శబ్దంగా ఉంటుంది, మాటగా ఉంటుంది. ఇంకో మాట చెబుతున్నారు, శబ్దము అర్థముగా కూడా అదే బయటకు వస్తుంది. మొత్తం ప్రతి మాటకి అర్థం అంతా భగవత్ స్వరూపమే. భగవంతుడే ప్రతి మాటకి అర్థం, శబ్దానికి అర్థం భగవంతుడే. దాని నుంచే, ఆ భగవంతుడి నుంచే అన్ని కర్మ, అన్ని పనులు, ఫలితాలు బయటకు వస్తూ ఉంటాయి. వాని వెంట ప్రయాణం చేసేటటువంటి వాడి మనస్సు వాడిలో ఉన్న అంతర్యామి నుండి వేరుగా పరిగెత్తుటకు ఆరంభించును అని చెప్పేశారు. ఇక్కడ మనకేం జరుగుతుందో అది ఇక్కడ చెప్పేశారు. వానిలో అంతర్యామి అయిన భగవంతుని నుండి వాని మనస్సు వేరుగా పరిగెత్తుటకు ఆరంభించును. వేరుగా పరిగెత్తడం మొదలు పెడుతుందిట. మనస్సు భగవంతుడిని చూడటానికి ఇష్టపడదు. ఎందువల్లంటే అది కూడా సహజమే. యూజీ అనేవారు, ఇట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్స్ కంటిన్యూటీ అండి అని అనేవారు. అంటే ఏంటి, ఈ మనస్సుకు ఒక వీక్నెస్ ఉంది. వీక్నెస్ అనొచ్చు, ఒక లక్షణం, ఒక స్వభావం. ఆ స్వభావం ఏంటంటే మనస్సు స్వభావం. మనిషికి ఉండే మనస్సు తాలూకు స్వభావం ఏది దేంతో అది స్నేహం చేస్తే అది అయిపోతుంది. సజ్జన సాంగత్యం చేస్తే సజ్జనత్వం వస్తుంది ఆ మనస్సుకి. దుర్జనులతో, చెడ్డవాళ్లతో స్నేహం చేస్తే చెడ్డతనం వస్తుంది. ఎదటి వారిలో లోపాలు చూస్తే ఆ లోపం తను తీసేసుకుంటుంది, తనకు వస్తుంది ఆ లోపం. అది చాలా సహజమైన మనస్సు యొక్క ప్రకృతి, మనస్సు యొక్క స్వభావం. మరి అటువంటి మనస్సు భగవంతుడిని చూసి ఎందుకు పారిపోతుంది అంటే, అది భగవంతుడి దగ్గరికి గనక వెళ్ళిందంటే దానికి ఎంటిటీ ఉండదు, ఇంక అది భగవంతుడు అయిపోతుంది. ఆ భగవంతుడు అయిపోవటానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరంటే తను స్పెషల్గా ఉండాలి. జీవ ప్రజ్ఞకి ఒక సహజమైన, ప్రతివాడికి బతకాలని ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందంటే మనిషిగా ఉన్నవాడికి ఒక ఎనర్జీకి, సృష్టిలో మనస్సు అనే ఒక ఎనర్జీకి తన అస్తిత్వాన్ని తను కాపాడుకోవాలనేటటువంటి న్యాచురల్ ఇన్స్టింక్ట్, తన ఎంటిటీని తను కాపాడుకోవాలి. ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడితే ఆ మాట పట్టుకొని ఎందుకు గింజుకుంటాం? నేను చెప్తే నువ్వు వినవా అంటే మాటతో ఐడెంటిఫై అయిపోయాం. నా మాట వేరు, నేను వేరు కాదు, నన్ను కాదంటావా నువ్వు అంటాం. అంటే అర్థం ఏంటి? అలా ఐడెంటిఫై అవ్వటం అనేది చాలా న్యాచురల్ ప్రాసెస్. కానీ మనకు బుద్ధి అనేది భగవంతుడు పెట్టాడు కాబట్టి ఆ బుద్ధిని వాడుకుని అలా మొండి పట్టుదల వేసి ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా తెలివిగలవాడు బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు అని వాడుతూ ఉంటారు అక్కడక్కడ. ఆ బుద్ధిమంతుడు దాంట్లో ఇరుక్కోకుండా ఉంటాడు. ఈ మనస్సు అనేది దైవం దగ్గర ఉండకుండా పారిపోతూ పరిగెత్తుటకు ఆరంభించును. భగవంతుని నుంచి వేరుగా పరిగెత్తుతూ ఉంటుందిట. అప్పుడేమవుతుంది? అది దూరంగా దైవానికి దూరం వెళ్ళిన కొద్దీ ప్రతి మాటకి, ఎక్కడైతే భగవంతుడే అర్థము ప్రతి మాటకి అని చెప్పారో ఆ మనసు దూరంగా వెళ్ళిపోయి తన కల్పన మొదలు పెట్టేస్తుంది. తను కల్పిస్తుంది ప్రతి అర్థాన్ని. ప్రతి ఒక్క మనసు ఒక్కొక్క అర్థాన్ని కల్పిస్తుంది. ఒకే భగవద్గీత 10 మందికి 10 రకాలుగా అర్థమవుతుంది. అది కాదండి అసలు అక్కడ చెప్పింది అంటాడు. ఒకే మాట 10 మందికి 10 రకాలుగా అర్థమవుతుంది. ఎందుకంటే అది తన స్వంత అర్థాలు చెప్పటం మొదలు పెట్టేస్తుంది. భగవంతుడే అర్థము దీనికి అనేది ఉండదన్నమాట. దూరంగా వెళ్ళిపోతుంది. దూరంగా వెళ్ళిపోయి తన వేరువేరుగా అర్థాలు చెబుతుంది. ఆ వేరు పరచటమే దాని లైఫ్కి ఒక చక్కని హుక్కు. దాని లైఫ్, దాని ఎంటిటీకి అది చక్కని సహజమైనటువంటి ఫుడ్ అన్నమాట. భోజనం, దానికి ఆహారం. సహజంగా శబ్దం వేదమైపోయి పరబ్రహ్మాన్ని ఉపదేశిస్తున్నా కూడా జీవుడు మనస్సును వాడుకొని వేరే అర్థాలు చూస్తాడు దాంట్లో. దానికి ఫలితంగా కర్మలు, పనులు చేస్తాడు. ఆ పనులకి ఆ ఫలితాలు ఊహిస్తాడు కదా. ఆ ఊహించే ఫలితాలు కూడా మనస్సుతోనే ఊహిస్తాడు కాబట్టి
కర్మబంధంలో పడతాడు. జీవుడు మూఢుడగును అంటే మోహము చెందినవాడగును. మోహం అంటే ఏంటంటే ఎదురుగా ఉన్న వస్తువు ఫలానా అని మర్చిపోతాడు వాడు. దాని పేరు రూపమే గుర్తుపెట్టుకుంటాడు. ఆ వస్తువు అసలు దేంతో చేశారంటే సర్వత్రా దైవం ఉన్నాడు అని చూసినప్పుడు ఏ రకమైనటువంటి ఆ వస్తువు మీద మనకి ఆ వస్తువు మనలో ఏ వికారాల్ని కలగ చెయ్యలేదు, కానీ అది మర్చిపోతాడు, మూఢుడైపోయాడు కాబట్టి. సో ఏం చేస్తాడు, ఒక మనిషిని చూడంగానే ఆ మనిషి చుట్టమనో పక్కమనో లేకపోతే ఫ్రెండ్ అనో పక్కవాడనో లేకపోతే శత్రువనో మిత్రుడనో ఈ రకంగా వాడికి ఒక లేబుల్ వేసేస్తాడు. అసలు వస్తువు ఏమిటి, ఆ మనిషి సాక్షాత్తు భగవత్ స్వరూపం, భగవంతుడిలో నుంచి వచ్చారని చెబుతూనే ఉన్నారు కదా. భగవంతుడికి అభేదము, ప్రతి వస్తువు ప్రతి జీవి అని చెబుతూనే ఉన్నారు కదా. అలా కాకుండా ఇది గుర్తుపెట్టుకుంటాడు. శత్రువనో చుట్టమనో గుర్తుపెట్టుకోగానే మోహంలో పడిపోతాడు. అక్కడి నుంచి ట్రాన్సాక్షన్స్ వేరువేరుగా మొదలైపోతాయి. కుండని చూసినప్పుడు మట్టి గుర్తుకు రాదు అసలు వాడికి. అదే రకంగా ఒక మనిషిని చూడంగానే వాడు వేరే మతమా కులమా అని వేరే రకంగా చూడటంగా మొదలుపెట్టేస్తాడు. అంటే అర్థం ఏంటంటే శబ్దమయమైన వేదాన్ని మనం ఎలా చూస్తున్నామంటే చూడటం చేతకాక శాస్త్రంగా చూస్తూ ఉన్నాం, ఒక సైన్స్గా చూస్తూ ఉన్నందువల్ల జీవుడు మూఢుడైపోతున్నాడు. వేదానికి కూడా అర్థాలు వేరుగా చెప్పేసింది మనస్సు, దానివల్ల శాస్త్రంగా గుర్తుంచుకుంటాడు. జీవుడు మూఢుడైపోతున్నాడు. శాస్త్రాన్ని నేర్చుకోవటానికి మళ్ళీ ఈ మూఢత్వం కావాలి, మనస్సు కావాలి. శాస్త్రం నేర్చుకోవటానికి కూడా మనస్సు కావాలి. నేర్చుకుంటాడు. నేర్చుకుంటూ ఉన్నప్పుడు నేర్చుకున్న తర్వాత అంతర్యామిని మర్చిపోకుండా ఉంటే చక్కగా విప్పారుతుంది, చక్కగా ఫ్లవరింగ్ అవుతుంది మనసు. అన్ని విషయాలు చక్కగా అర్థమవుతాయి. ఎప్పుడైతే శాస్త్రాన్ని మటుకు గుర్తుపెట్టుకొని దానికి ఆధారమైనటువంటి దాంట్ లోపల ఉన్న అంతర్యామిని మర్చిపోయాడో భేదాల్ని పుట్టిస్తుంది, వేరు పరిచేస్తుంది. వేరు పరిచిన కొద్దీ దుఃఖం కలుగుతుంది. మన రికార్డింగ్ నెంబర్ 39లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ మళ్ళీ చెప్పుకుందాం.